హలో హాయ్ వెల్కమ్ టు యువర్ హయ్యర్ సోల్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం టాపిక్ ఏంటంటే మీ పర్సన్ లాస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఆ పర్సన్ మనసులో మీ గురించి ఏమనుకున్నాడు. ఓకే, సో నేను ఇక్కడైతే 3 డెక్స్ అయితే పెట్టేశాను. ఈ 3 డెక్స్లో మీరు ఒక డెక్ని అయితే చూస్ చేసుకోండి. ఫస్ట్ 2 కార్డ్స్ వచ్చి మిమ్మల్ని ఆర్ మీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, మీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ మిమ్మల్ని మీ క్యారెక్టరిస్టిక్స్, మీ సిచ్యుయేషన్, ఎనీథింగ్. ఓకే, సో ఎనీ 2 థింగ్స్లో ఏదో ఒకటి డిస్క్రైబ్ అయితే చేస్తాను. అది మీకు కన్నా ఓకే అనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. మోర్ దాన్ 2 piles కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 3 డెక్స్ పెట్టాను కదా, 3 డిఫరెంట్ డెక్స్. సో 3 డిఫరెంట్ డెక్స్లో మీకు నచ్చిన డెక్ని మీరు చూస్ చేసుకోండి. 2 కార్డ్స్ పెడతాను, అది మిమ్మల్ని మీ సిచ్యుయేషన్ని డిస్క్రైబ్ చేస్తుంది అండ్ మీ పర్సన్. ఓకే, సో అది మీకు రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి వాచ్ చేయడం, లేదు అంటే మీరు నెక్స్ట్ పైల్ని అయితే చూస్ చేసుకోండి. ఓకేనా, సో 2 to 3 minutes అయితే మీరు ఈ ఇంట్యూషన్ని యూస్ చేయండి. ఓకే, సో ఓకే, హోప్ మీరైతే చూస్ చేసుకున్నాకుండా 1 2 3. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ పైల్ వాళ్ళది చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ 2 కార్డ్స్ మీరు. ఓకే, ఎవరైతే ఫస్ట్ పైల్ చూస్ చేసుకున్నారో వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాళ్ళ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో ఎనీథింగ్ అది రెజనేట్ అయితే మీరు వెళ్ళండి, ఆ 2 కార్డ్స్ డిస్క్రైబ్ చేస్తాయి. నెక్స్ట్, మిమ్మల్ని లాస్ట్ టైం మీ పర్సన్ చూసినప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి. లాస్ట్ టైం పైల్ నెంబర్ 1 వాళ్ళ పర్సన్ చూసినప్పుడు ఆ పర్సన్ ఎలా ఫీల్ అయ్యాడు. లాస్ట్ టైం మీరు ఎప్పుడైతే ఆ పర్సన్ని మీరు లాస్ట్ టైం చూసింటారో అప్పుడు ఆ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అయ్యారు. పైల్ నెంబర్ 1 ఎలా ఫీల్ అయ్యారు. సో పైల్ నెంబర్ 1 ఎలా ఫీల్ అయ్యారు. సో చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ రెజనేట్ అయ్యేటట్టు నేను 6 కార్డ్స్ అయితే తీస్తున్నా. ఓకే, పైల్ నెంబర్ 1 వాళ్ళ పర్సన్. ఓకే, బాటమ్ కార్డ్స్ వచ్చి సీక్రెటివ్ మెంటాలిటీ. ఓకే, సో మెంటాలిటీ అని కాదు, అలా సీక్రెట్గా ఉండిపోయారనమాట చెప్పకుండా. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరు చూద్దాం. ఈ పర్సన్ ఎవరు, ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్. ఆల్రెడీ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారు. మిమ్మల్ని అండ్ థర్డ్ పార్టీని చూస్ చేసుకోలేకని ఉన్నారు. అండ్ మిమ్మల్ని అయితే భయపెట్టేశారు, మిమ్మల్ని చీట్ చేశారు ఈ పర్సన్. ఆర్ఎల్స్ మీరు కరెంట్ సిచ్యుయేషన్లో 2 సిచ్యుయేషన్స్ని చూస్ చేసుకోలేక ఉండొచ్చు. ఒకటి ఫ్యామిలీ కావచ్చు, ఒకటి జాబ్ కావచ్చు, ఒకటి మీ పర్సన్ కావచ్చు, ఎనీథింగ్. అండ్ రీసెంట్గా మీరు ఎవరితోనైనా చీట్ అయినా అయి ఉండాలి, లేకపోతే మీరు ఎవరికైనా చీట్ అయినా చేసి ఉండాలి. ఓకే, మీ సిచ్యుయేషన్ అయితే ఇలా ఉంది. చీటింగ్ ఎనర్జీ అండ్ 2 సిచ్యుయేషన్స్, డబుల్ కన్ఫ్యూజన్ మైండ్ సెట్. ఓకే, సో మీరు ఏ రూట్ వెళ్ళాలో మీకు తెలుసు, కానీ మీరు స్టెప్ తీసుకోలేకనున్నారు. అది సిచ్యుయేషన్. ఓకే, అండ్ మీ పర్సన్ కూడా అది. మిమ్మల్ని లాస్ట్ టైం చూసినప్పుడు పైల్ నెంబర్ 1 వాళ్ళ పర్సన్ ఎలా ఫీల్ అయ్యాడు లాస్ట్ టైం చూసినప్పుడు. నాకైతే ఒకటే అర్థమవుతుంది, కన్ఫ్యూజన్గా ఫీల్ అయ్యారంట. ఓకే, లెట్స్ సీ ఏం కార్డ్స్ ఏమొచ్చాయి చూద్దాం. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సీక్రెటివ్ వచ్చింది. ఓకే, చూసారా, చాలా బ్యూటిఫుల్గా అందంగా రెడీ అయ్యారంట. చాలా బాగా ఫీల్ అయ్యాడు. స్టక్ సిచ్యుయేషన్లో ఎన్నాళ్ళు ఉంటాను, నేను ఉండలేను, నేను ఉండకుండా ముందరికి స్టెప్ తీసుకోవాలి, నేను ఎంత వద్దనుకున్నా మీరు పదే పదే గుర్తొస్తున్నారంట. సోల్ లెవెల్ కనెక్షన్ పదే పదే గుర్తొస్తున్నారు. మీ మెమరీస్ మర్చిపోవట్లేదు, మీ ఫొటోస్ మర్చిపోవట్లేదు, మిమ్మల్ని మర్చిపోవట్లేదు. అండ్ మీరు ఏదైతే మీ సిచ్యుయేషన్లో జరిగిందో ఈ సిచ్యుయేషన్లో నుంచి చేంజ్ కావాలనుకుంటున్నాడు. అంటే పాత రకంగా ఉండకుండా కొత్తగా ముందరికి రావాలి. ఇంక ఈ స్టక్ సిచ్యుయేషన్లో నిలబడి ఉండలేను, ఇంకా స్టెప్ తీసుకొని నా సోల్ లెవెల్ కనెక్షన్ని నేను ముందరికి తీసుకోవాలి. సో ఎలాగైనా ఈ రిలేషన్షిప్ని కష్టం పడి ఛాలెంజెస్ ఫేస్ చేసైనా ముందరికి నేను తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ పర్సన్ ఫీల్ అయ్యాడు. బట్ అట్ ది సేమ్ టైం ఇవన్నిటిని కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా సీక్రెట్గా పెట్టుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సీక్రెట్గా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక మదర్ ఫిగర్ అనే ఆమె పెద్ద ఆమె గుర్తు రావడం వల్ల అతను కన్ఫ్యూజన్ అయిపోవడము, ఫ్యామిలీ వాళ్ళు గుర్తు రావడము, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. సో అందుకే మళ్ళీ స్టక్ సిచ్యుయేషన్లో నుంచి బయట రావాలనుకున్న దీనివల్ల అతనైతే స్టాప్ చేసేసాడు. బట్ కానీ ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. ఎంపరర్ వచ్చింది. సో డోంట్ వరీ, ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చూసినప్పుడు ఇలా ఆల్రెడీ చెప్పాను 2 సిచ్యుయేషన్స్. ఎందుకు అంటే వీళ్ళు సడన్గా గుర్తు వచ్చేస్తారు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో బిగ్ లేడీ, సో ఆ బిగ్ లేడీ మాటలు కావచ్చు, ఆ బిగ్ లేడీ యాక్షన్స్ కావచ్చు, సీక్రెటివ్ మెంటాలిటీ. మోస్ట్ ఓవర్ బిగ్ అని చెప్పను, పెద్దవాళ్ళు అని చెప్పను, కానీ సో ఒక సీక్రెట్స్ మెయింటైన్ చేసే ఒక లేడీ అయితే తనకి గుర్తు రావడం, అన్నింటి మీకు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా చేయడం అయితే జరిగింది. బట్ కానీ ఆ పర్సన్ అయితే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ స్టక్ సిచ్యుయేషన్లో ఉండకూడదని చాలా వరకు బయట రావడం అయితే జరిగింది. మిమ్మల్ని అయితే చాలా బ్యూటిఫుల్గా ఫీల్ అయ్యాడు అతను.
కమ్యూనికేషన్ చేయాలని కూడా ట్రై చేశాడు. సో మీ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఏ కార్డ్స్ వస్తాయో అవన్నీ మీకే అనమాట. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ అని ఫీల్ అయ్యారు. ఈవెన్ ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, ఎవరైనా రెజనేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీ పర్సన్ అలా ఫీల్ అయ్యారు. న్యూ బిగినింగ్స్ కూడా స్టార్ట్ చేయాలనుకున్నారు. నేను ఏ కార్డ్స్ అయితే నాకు ఇప్పుడు వస్తాయి ఆ కార్డ్స్ అన్నీ మీకే అనమాట. బట్ కానీ మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి, లేదా ముందరికి స్టెప్ తీసుకుంటే ఎవరో ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ చేయడము, టెన్షన్ పెరగడము, ఫ్యామిలీలో ఇష్యూస్ పెరగడము, లేకపోతే లైక్ మీ రిలేషన్షిప్లో ఇంకా కాంప్లిసిటీ అవుతుంది అని చెప్పి ఆ పర్సన్ అయితే స్టక్ అయినట్టు అనిపిస్తుంది. మోస్ట్లీ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ అండ్ ఫ్యామిలీ ఎల్డర్స్ వల్ల ఈ కనెక్షన్ అయితే స్టాప్ అయినట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో అది అనమాట పైల్ నెంబర్ 1కి వచ్చిన రీడింగ్. ఇప్పుడైతే మనం పైల్ నెంబర్ 2 చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పైల్ నెంబర్ 1 వాచింగ్. లెట్స్ సీ పైల్ నెంబర్ 2 నౌ. సో పైల్ నెంబర్ 2 ఇస్ దిస్ ద డెక్, పైల్ నెంబర్ 2. ఓకే, సో చూద్దాం. సో మీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, పైల్ నెంబర్ 2 క్యారెక్టరిస్టిక్స్, పైల్ నెంబర్ 2 క్యారెక్టరిస్టిక్స్ అండ్ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్. లాస్ట్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని వాట్సాప్లో చూడొచ్చు, ఎక్కడైనా డైరెక్ట్గా చూడొచ్చు. అప్పుడు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి లాస్ట్ టైం. ఓకే, లాస్ట్ టైం అది ఎప్పుడైనా అవ్వచ్చు, రీసెంట్గా అవ్వచ్చు, మోస్ట్లీ రీసెంట్ 2 months లోపు చూసిన వాళ్ళకే ఈ రీడింగ్ మోస్ట్లీ. ఓకే, సో నాట్ మోర్ దాన్ దట్, ఓన్లీ 2 months లోపు ఎవరైతే ఐ కాంటాక్ట్ అవ్వడము, లేకపోతే ఫోన్లో మెసేజెస్ చేసుకోవడము, లైక్ మీ డీపీ చూసినప్పుడు కానీ, మీ కాంటాక్ట్ చూసినప్పుడు కానీ, రైట్ అలా. సో పైల్ నెంబర్ 2 వాళ్ళ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారు లాస్ట్ టైం, పైల్ నెంబర్ 2 వాళ్ళ పర్సన్ చూసినప్పుడు, ఆ పర్సన్ని చూసినప్పుడు ఆ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారు. ఓన్లీ 6 కార్డ్స్ అయితే తీస్తున్నా నేను. ఓకే, సో చాలామంది ఉంటారు డిఫరెంట్ కైండ్స్. సో డిఫరెంట్ కైండ్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇన్ కాంటాక్ట్, నో కాంటాక్ట్, ఆన్ అండ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నీ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము. ఈ పర్సన్ అయితే స్టిల్ జగ్లింగ్ మైండ్లో ఉన్నాడు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాడు, స్టిల్ ఈ రిలేషన్షిప్ నుంచి భయపడుతున్నాడు. ముందరికి స్టెప్ తీసేసుకోవాలి, వద్దు అంటే భయం, ఇప్పుడే వద్దు అనే ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ముందరకైతే వస్తారు. జస్ట్ లెట్స్ సీ. ఈ పర్సన్ అయితే ఎండ్ అయిపోయింది, ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ఇది ఒక ఫ్యామిలీ కనెక్షను, ఇది ఒక ఆల్రెడీ మ్యారీడ్ కనెక్షన్, మ్యారేజ్ అయిన రిలేషన్షిప్, ఎండ్ అయిపోయిన కనెక్షన్. ఇద్దరికి మధ్య చాలా ఎండింగ్స్ జరుగున్నాయి, చాలా బిట్రయల్స్, బాధ జరగడము. సో ఇది ఒక ఫ్యామిలీ, యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యామిలీ మ్యారీడ్ రిలేషన్షిప్. ఓకే, అండ్ ఆర్ఎల్స్ మ్యారేజ్ చేసుకోవాలి అన్న రిలేషన్షిప్. ఓకే, ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యాడు లాస్ట్ టైం చూసినప్పుడు. సో మళ్ళీ గుర్తొచ్చారు, మీరైతే గుర్తొచ్చారు. ఓవర్ నైట్ థింక్ చేశాడు, ఈవెన్ రీసెంట్లీ కూడా థింక్ చేస్తున్నాడు. ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నాడు. మీతో ఉన్నప్పుడు తనకు ఒక వరల్డ్ లాగా ఫీల్ అయ్యాడు. మీరు ఒక ఫ్యామిలీ, అబండెంట్, ఫుల్ఫిల్మెంట్, ఎవ్రీథింగ్. ఓకే, మీరు తనకిచ్చిన సపోర్ట్ ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాడు. కానీ కొంచెం కోపంగా కూడా ఉన్నాడు మీతో అప్పుడప్పుడు. మిమ్మల్ని చూసిన లాస్ట్ టైం అతను ఫీల్ అయిన ఫీలింగ్స్ ఇవి. సో స్టిల్ జగ్లింగ్ మైండ్, ఇంకా కొన్ని రోజులు లాంగ్ డిస్టెన్స్, లైక్ మోర్ దాన్ 3 weeks to 3 months డిస్టెన్స్ మెయింటైన్ చేసే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. యా, అండ్ ఈ పర్సన్ అయితే చాలా కేరింగ్ పర్సన్. థర్డ్ పార్టీ సిచ్యుయేషన్, ఇక్కడ కూడా థర్డ్ పార్టీ సిచ్యుయేషన్, హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ అయితే కనిపిస్తుంది. యా, థర్డ్ పార్టీ సిచ్యుయేషన్స్. సో ఈ సిచ్యుయేషన్లో నుంచి బయట రావాలి ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ అయితే చాలా కోపంగా కూడా ఫీల్ అయ్యాడు మిమ్మల్ని లాస్ట్ టైం చూసినప్పుడు. అండ్ ఓవర్ నైట్ బాగా థింక్ చేశాడు. ఓవర్ నైట్ దేని గురించి థింక్ చేశాడు ఈ పర్సన్. సో మీ మధ్య దాగి ఉన్న సీక్రెట్స్ కానీ, ఆ పర్సన్ మీకు చెప్పని సీక్రెట్స్ కానీ, వీటి గురించి నేను తప్పు చేశానే, లేదా వాళ్ళు తప్పు చేశారు అందుకే ఇలా జరిగింది, సీక్రెట్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే ఇవన్నీ జరిగేటివి కాదు, ఏదో సీక్రెట్స్ అయితే మీ ఇద్దరి మధ్య జరిగాయంట. ఆ సీక్రెట్స్ ఏంటి, జస్ట్ వాంట్ గివ్ ఏ క్లారిటీ. సో ఎమోషనల్ డిస్కనెక్షన్, ఏదో ఒక విషయంలో అయితే తను కట్ అవ్వాలి, తను డిస్కనెక్ట్ అవ్వాలి. అది డిస్కనెక్ట్ అవ్వకుండా సీక్రెటివ్గా మెయింటైన్ చేయడము, అదే పెద్ద సమస్యనైతే మీ రిలేషన్షిప్కి తెచ్చిపెట్టింది అని ఆ పర్సన్ చాలా ఫీల్ అయ్యాడు. అండ్ 2 సిచ్యుయేషన్స్ దేని గురించి అంటే, ఎవరో ఇంకొకరి విషయంలో కూడా ఈ పర్సన్ అథారిటీ తీసుకుంటున్నాడు, కేర్ చూపిస్తున్నారు. అండ్ ఆ పర్సన్ని కూడా ఒక లైఫ్లో ఒక పెద్ద మ్యాటర్, ఒక పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ అనుకుంటారు. అది ఫీమేల్ ఎనర్జీ అండ్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఒక పర్సన్ని తను స్టిల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, స్టిల్ అధికారం చూపిస్తున్నారు. ఓకే, అంటే ఆ రిలేషన్షిప్లో కూడా చూపించాలి, నా అథారిటీనే ఉండాలి అని ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నాడు. ఓకే, లాస్ట్ 1 more కార్డ్.
సో ఛాలెంజెస్గా ఓవర్ ఛాలెంజెస్, కన్ఫ్యూజన్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఈ పర్సన్కి ఫ్యామిలీ రిలేషన్షిప్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో చాలా ఆప్షన్స్, చాలా కన్ఫ్యూజన్స్ కూడా నాకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో మోర్ ఓవర్ ఈ పర్సన్ అయితే ఇప్పట్లో అయితే కష్టమే, ఎందుకంటే ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్గా, బిట్రయల్గా అయితే నాకు కనిపిస్తున్నారు. ఓకేనా, దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. పైల్ నెంబర్ 2, వి విల్ సీ పైల్ నెంబర్ 3 నౌ. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. హలో పైల్ నెంబర్ 3. సో ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ 2 కార్డ్స్ మిమ్మల్ని, మీ పర్సన్, మీ సిచ్యుయేషన్ అండ్ ఆ పర్సన్ సిచ్యుయేషన్ డిస్క్రైబ్ చేస్తాయి. ఓకే, తర్వాత మనం ఆ పర్సన్ లాస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడో చూద్దాం. పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు. ఓకే, లాస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడు. ఓకే, సో ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. మిమ్మల్ని అయితే మంచిగానే ఫీల్ అవుతున్నాడు. అట్ ది సేమ్ టైం తనకు ఇంకా స్టిల్ మర్చిపోలేదు. ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి గుర్తు తెచ్చుకోవడం, ఒకసారి ఆఫ్ చేయడం, ఇలాంటి ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. లెట్స్ సీ. సో మీరు కానీ, ఈ పర్సన్ కానీ ఏదో ఒక విషయంలో అయితే ఛాలెంజెస్గా ఫీల్ అవుతున్నాడు. దాంట్లో యాక్షన్ తీసుకోవాలనుకుంటారు, లేదా మీతో అయినా మాట్లాడాలి అనుకోవచ్చు, మీరైనా తనతో మాట్లాడాలి అనుకుంటుండొచ్చు. దాంట్లో కష్టంగా ఫీల్ అవుతున్నారు. ముందరికి వెళ్ళలేని ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. సో ఏదో స్టక్ చేస్తుంది, మాట్లాడాలి. సో లేదా మీ లైఫ్ కానీ, లేకపోతే మీ కరెంట్ సిచ్యుయేషన్లో ఏదైనా ఇలాంటి అంటే ఫ్రీగా ఫ్లో అవ్వాల్సిన విషయాలు కూడా ఫ్రీగా ఫ్లో అవ్వకుండా కష్టంతో, అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టి, ఎక్కువ బర్డెన్ పెట్టి, ఎక్కువ స్ట్రెస్ పెట్టి చేయాల్సి వస్తుందంట. సో మీరు కానీ, ఆ పర్సన్ కానీ సిచ్యుయేషన్ అలా ఉంది. మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు ఈ సిచ్యుయేషన్లో ముందరికి పోకుండా. కానీ మీకు జస్టిస్ అయితే వస్తుంది. జస్టిస్ వచ్చినా కూడా సో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్, ఇక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యుయేషన్స్ ఎందుకు కనిపిస్తున్నాయి, ప్రతి పైల్లోన థర్డ్ పార్టీ సిచ్యుయేషన్. మై గాడ్. సో వాట్ ఎల్స్ వన్ కార్డ్. ఓకే, మీరు చాలా హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు. మనీ గురించి కానీ, లేకపోతే జాబ్ గురించి కానీ, దేనికో ఒక దాని గురించి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ హార్డ్ వర్కింగ్ ఎనర్జీ ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, హార్డ్ వర్కింగ్ ఎనర్జీ ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ కంట్రోలింగ్ మెంటాలిటీ, కంట్రోలింగ్లో కూడా ఉన్నారు మరి కొంతమంది అయితే కమ్యూనికేషన్ చేయాలి, అంటే లైఫ్ ఫ్రీ ఫీల్గా వెళ్ళాలి అని అయితే చాలా ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ మీరు కష్టాలు అయితే, ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. లెట్స్ సీ మీ పర్సన్ మిమ్మల్ని లాస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు. వాట్సాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్. సో అతను చాలా కన్ఫ్యూజన్లో ఫీల్ అయిపోయాడంట. తనకు అర్థం కాలేదు ఏం చేయాలి ఏంటి అనేది. బట్ కానీ మీతో అయితే ఒక అబండెంట్ లైఫ్ అండ్ మీరు ఒక వరల్డ్. తనకు తనకు 2 దారులు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఏ దారిలో వెళ్ళాలో అర్థం కాలేదు. మీరు ఒక దారి అయితే ఇంకొక దారి. సో ఇక్కడ ఈ గ్లోబ్ని పట్టుకొని అయితే ఆలోచిస్తున్నట్టు తను కూడా థింకింగ్ వేలో ఉన్నాడు. సో ముందరికి రావాలా, స్టెప్ తీసుకోవాలా వద్దా అనేసి. ఈ పర్సన్ అయితే కెరియర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు, లేదా మీరు కూడా కెరియర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఈ పర్సన్ ఫీల్ అయ్యేది ఏంటంటే మీకంటే ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కావచ్చు, జగ్లింగ్ మైండ్ సెట్ కావచ్చు, ఈ రిలేషన్షిప్ ఉంటుందా పోతుందా అని ఆలోచించడం కంటే సో కెరియర్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, మనీ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. అయితే ఈ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు. సో రైట్ నౌ అండ్ మిమ్మల్ని ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని లాస్ట్ టైం చూసారో, లాస్ట్ టైం మీరు మెసేజ్ చేసినప్పుడు కానీ, కాల్ చేసినప్పుడు కానీ, లేదా డైరెక్ట్గా విజిట్ అవ్వడం కానీ చేసినప్పుడు ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో రీసెంట్ 2 months లోపే ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ప్లీజ్ టేక్ ఇట్ ఎంతవరకు హౌ మచ్ యూ పీపుల్ ఆర్ రెజనేటెడ్ విత్ మై ఎనర్జీస్ అండ్ విత్ మై రీడింగ్. సో మీరైతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నా రీడింగ్స్ మీకు ఎంతవరకు రెజనేట్ అయినాయి అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. నేను ఇంకొక టాపిక్తో మళ్ళీ మీ ముందు వస్తాను. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.